బులెటిన్ అప్డేట్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రహదారులు జలమయమయ్యాయి. కలెక్టర్ సృజన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొండూరు మండలం కృష్ణారావుపాలెం, కేసీఆర్ తండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది.